హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్వి డైరీస్. చూసారా ఎంత పొడి పొడిగా ఉందో? దేంతో చేశానో ఇప్పుడు పిండి అనుకుంటున్నారా? జొన్న పిండితో ఇంత పొడి పొడిగా చేయాలంటే పర్ఫెక్ట్ కొలతలతో ఈరోజు మీకు చెప్తాను. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కూడా. ఇంకెందుకులే, చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు అందులో శనగపప్పు, పల్లీలు, పెసరపప్పు మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఒక్కొక్కటి. ఇప్పుడు ఇందులో 4-5 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్డ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులో కరివేపాకు, 2-3 ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 1 మినిట్ ఫ్రై చేస్తే మనకి ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లో ఆనియన్స్ మారిపోతాయి. అప్పుడు బాగా ఫ్రై అయిపోయినట్టు మనకు అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాము. నేను 1 గ్లాస్ పిండి తీసుకుంటున్నాను, అందుకే 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు సరిపడంత ఉప్పు కూడా వేసి అంతా ఒకసారి కలుపుకోండి. మీరు ఏ కొలతతో అయితే పిండి కొలుస్తారో అదే కొలతతో వాటర్ పోయండి. ఇప్పుడు వాటర్ ఇలా మసిలిన తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని అవసరమైతే ఉప్పు సరి చేసుకోండి. ఇందులో జొన్నపిండి వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి. లో ఫ్లేమ్లోనే కలపండి, లేకపోతే అడుగు అనేది మారుతుంది. మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్యలో కలుపుకుంటూ అలా వదిలేశారంటే లాస్ట్కి చూసారా ఎంత పొడి పొడిగా వస్తుందో. స్టవ్ ఆఫ్ చేశాక 2 నిమిషాలు కూడా అలానే వదిలేయండి. దాని తర్వాత అడుగుతో సహా ఈజీగా వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత సింపుల్ రెసిపీయో మీరు కూడా చూసారు కదా. పైన కొత్తిమీర చల్లి ఇంకా ఎంజాయ్ చేయడమే. ఈ జొన్నపిండి ప్లేస్లో మీరు మక్కపిండి కూడా వాడచ్చు, అది కూడా అద్భుతంగా ఉంటుంది. అది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇదివరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు చూసేయండి. ఉప్పిడి పిండి, బియ్యపు రవ్వ ఇదంతా మనం ఎప్పుడు రెగ్యులర్గా తినేదే. బియ్యపు రవ్వ, బియ్యం ఎక్కువ హెల్దీ కాదు అన్నప్పుడు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న, డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న, రైస్ అవాయిడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇలా హ్యాపీగా తినేసేయచ్చు. టేస్ట్ అదిరిపోతుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఇంకెందుకు లేట్, వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్వి డైరీస్.